నొప్పి రాదా? నొప్పి రాదా? ఒక వచ్చేసి 600 చెప్పులు చేస్తున్నారు కార్ టైర్లతోని. మళ్ళీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. బీట్ నన్ను కొట్టుకు. ఆ ఎర్రమట్టిని బటర్ తో కలిపి వాళ్ళ తలకైతే రాసుకుంటారు. రెడ్ కలర్ లో మారుతుంది. మిమ్మల్ని వేసేయడానికి తీసుకెళ్తున్నారు తెలుసా? అది తెలియకుండా నువ్వు వేస్తున్నావు. మనం 400 చెప్పాడు. ఇది ఎందుకు? ఇది కొట్టడానికా? ఓన్లీ గోట్స్. చిన్న లుంగి పంచులో ఉంది ఇది. ఇక్కడైతే చూడండి లూసిఫర్ సినిమా చూస్తున్నారు. వస్తాను, మళ్ళీ వస్తాను. హారో తమ్ముడు అన్నీ అయితే మొట్టికేడేస్తున్నాడు పెద్ద కర్రతో. మా డాంకీ తల్లి. అట్ ప్రెసెంట్ నేను తాంజానియా కంట్రీలో ఆరుషా అనే టౌన్లో ఉన్నాను. సో ఈ రోజు అయితే ఒక ఎగ్జైటింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాను. ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియదు. బట్ మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు మసాయి ట్రైబ్ అని చెప్పి. సో ఈరోజు సాటర్డే యాక్చువల్గా మసాయి ట్రైబ్ మార్కెట్ ఒకటి అవుతూ ఉంటుంది ప్రతి సాటర్డే, పెద్ద మార్కెట్. యాక్చువల్గా ఇప్పుడు నేను ఆరుషా నుంచి మండోలి అనే ప్లేస్కి వెళ్ళాలంట. ఆ మండోలి అనేది చిన్న టౌను. అక్కడి నుంచి మళ్ళీ మండోలి జూ అనే ప్లేస్కి వెళ్ళాలంట. సో అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా తెలీదు. మధ్యలో ఎక్కడో కిసోంగో అనే ప్లేస్లో ఆగుతుందట. డైరెక్ట్గా ఇంకా అక్కడికి వెళ్ళిపోద్ది మండోలికి. మనం ఆ మండోలికి వెళ్ళాక అక్కడి నుంచి మళ్ళీ మండోలి జూ అనే ఏరియాకి వెళ్తే అక్కడ మనం మసాయి ట్రైబ్ని చూడొచ్చు. వాళ్ళతో పాటు మనం ఆ మార్కెట్ని కూడా చూడొచ్చు. సో ఇప్పుడైతే ఇందాక స్టార్టింగ్ వీడియోలో నా పక్కన ఒక బ్రదర్ ఉన్నాడు కదా, ఆ బ్రదర్ ఏంటంటే బోడా బైక్. సో నేను స్టే చేసిన ప్లేస్ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. సో అతని పేరు బాబు అంట. అందుకని చెప్పి నేను కూడా నీ వీడియోలో హాయ్ చెప్తానని చెప్పి వచ్చాడు. ఇదిగోండి ఇప్పుడైతే మేము ఇందులోనే ట్రావెల్ చేయబోతున్నాం. అండ్ నా బ్యాగ్ అయితే యాక్చువల్గా నాతో పాటు ఇంకొక కేరళ ఫ్రెండ్ కూడా ట్రావెల్ చేయబోతున్నాడు. బ్యాగ్ అయితే వెనకతలు పెట్టేసాం. దానికి కూడా ఇక్కడ ఏంటంటే ఈ చిన్న వ్యాన్స్లో వెళ్ళాలంటే మనం పే చేస్తే సరిపోదు, మనతో పాటు ఉన్న బ్యాగ్ కూడా డబ్బులు పే చేయాలి. సో అందుకని చెప్పి ఎక్స్ట్రాగా ఒక 1000 తాంజానియా షిల్లింగ్ అయితే ఛార్జ్ చేశారు. అంటే దాదాపు ఒక 30 రూపాయలు అనుకోండి జస్ట్ బ్యాగ్ పెట్టడానికి. అండ్ ఇక్కడి నుంచి మేము ఆ మండోలి అనే ప్లేస్కి వెళ్ళడానికి ఒక పర్సన్కి 2000 తాంజానియా షిల్లింగ్, అంటే దాదాపు ఒక 60 రూపాయలు. ఒక 38 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వెళ్ళే దారిలో మా మటాటు టైర్ పంచర్ అయిపోయింది. దాదాపు ఒక అరగంట 45 నిమిషాల నుంచి అయితే ఇక్కడే అలా వెయిట్ చేస్తున్నాం. టైర్ చేంజ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ మండోలి జూకి వెళ్ళడానికి మటాటూస్ అయితే ఏం లేవంట. ఓన్లీ బోడా బైక్స్లోనే వెళ్ళాలట. చూస్తున్నాం ఎవరైనా కనబడితే బేరం ఆడదామని. కానీ ఈ దగ్గరలో అసలు పెట్రోల్ బంక్ ఉంది కానీ ఇక్కడ ఏం లేవు. జస్ట్ ఒక మెకానిక్ షెడ్ అంతే, పెట్రోల్ పంప్. ఆ బ్రదర్ అయితే పరిచయం అయ్యారని చెప్పాను కదా కేరళ నుంచి. సో ఇదిగోండి ఆ బ్రదరే. ఆ బ్రదర్ పేరు రిషి. సో బ్రదర్ కూడా మనతో పాటు ఇప్పుడైతే ఆ మసాయి ట్రైబ్ దగ్గరికి అయితే వస్తున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇప్పుడు మనం మండోలి అనే ఆ జంక్షన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి చాలా మటాటూస్ అయితే వెళ్తున్నాయి. బట్ ఆ మండోలి జూ అనే ప్లేస్కి ఓన్లీ బైక్స్ మాత్రమే వెళ్తాయట. విల్గో 25 1 దట్ బ్రదర్ దే ఆర్ ఆన్ 2 ఓకే 1 2 25 బ్రదర్ ఓకే కమ్ ఆన్ 25. సో యాక్చువల్గా నేనేమో ఒక 60 రూపాయలకి అడుగుతున్నాను. అది ఓకే 3000 ఓకే కమాన్ 3000. 3000 తాంజానియా షిల్లింగ్ అయితే ఒప్పించాను. అంటే దాదాపు ఒక 100 రూపాయలు అనుకోండి, పర్వాలేదు, ఏం చేస్తాం. అది ఆ మార్కెట్ అయితే మీకు చూపిస్తాను. బట్ ఇప్పుడు సీన్ ఏంటంటే మేము మసాయి విలేజ్కి వెళ్దాం అనుకున్నాం. వాళ్ళైతే ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరంలో అయితే స్టే చేస్తారంట. ఇదిగోండి ఇప్పుడు వీళ్ళందరూ అయితే ఎవ్రీ సాటర్డే ఇక్కడ మార్కెట్కి అయితే వస్తారు. వచ్చి వాళ్ళు పండించినవి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ అమ్ముతారు. ఇదిగోండి మన బ్రదర్, మనల్ని తీసుకొచ్చిన బ్రదర్ జాంబో ఈకో. యా, ఈ బ్రదర్ అయితే మసాయికి ట్రైబ్కి సంబంధించిన వాళ్ళే. కాకపోతే మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ ఇక్కడ మార్కెట్ కాసేపు చూడండి, మా బండిలో అయితే 4 లీటర్లు పెట్రోల్ కొట్టించండి, ఈ బండిలో 2 లీటర్లు, ఇంకో బండిలో 2 లీటర్లు. సో ఇక్కడ నుంచి నిన్ను మీ ఫ్రెండ్ని ఇక్కడ నుంచి ఆ మసాయి విలేజ్కి తీసుకెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేస్తాం. వాళ్ళు ఎంతో కొంత అడుగుతారు, అప్పుడు మీరు వాళ్ళతో వీడియో చేయొచ్చు లేదా వాళ్ళతో స్టే చేయొచ్చు అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ పెట్రోల్ బ్లాక్లో అమ్ముతున్నారు. ఎందుకంటే ఇది చాలా లోపలికి ఉంది. వచ్చినప్పుడు రూట్ చూశారు కదా, మొత్తం ఎత్తు పల్లాలతో చాలా దారుణంగా ఉంది రూట్ అయితే. కాకపోతే 3000 మాత్రమే తీసుకున్నారు ఒక పర్సన్కి. చాలా బెస్ట్ ప్రైస్, ఇక్కడ వరకు వర్తి అనమాట. ఎందుకంటే 3000 అంటే దాదాపు 100 రూపాయల కన్నా తక్కువే. ఇక్కడ వరకు దాదాపు 6 కిలోమీటర్లు అయితే తీసుకొచ్చారు ఆ మండోలి నుంచి మండోలి జూ వరకు.
మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం. సో కనిపించిన ప్రతి ఒక్కరితో ప్రైజ్లు అయితే డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్కెట్ గురించి చెప్పాలి అంటే ఇది ఓన్లీ సాటర్డేస్ మాత్రమే నిర్వహిస్తారు. ఈ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల్లో స్టే చేస్తున్న మసాయి ట్రైబ్స్ అందరూ అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళైతే వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముతారు. చాలా షాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి డైరెక్ట్గా అయితే చెప్పులు చేస్తున్నారు కార్ టైర్లతోని. చూడొచ్చు ఈ చెప్పులు ఎంత బాగున్నాయో. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, వెరైటీగా ఉన్నాయి చెప్పులు కూడా. దాని మీద చిన్న చిన్న పూసలతో డిజైన్లు కూడా చేశారు. చూసారు చెప్పులు, ఇదిగోండి కారు టైర్లు. బ్రదర్ అయితే డైరెక్ట్గా ఇక్కడే ఆర్డర్ ఇస్తే ఈ టైర్ తీసుకెళ్ళి ఓ మొక్క అయితే కట్ చేస్తారు. ఓకే ఓకే, ఇక్కడే ఇలా డైరెక్ట్గా టైర్ మనం చూస్ చేసుకుంటే దాంతోపాటు డైరెక్ట్గా తయారు చేస్తారు చెప్పులు. మేకులు కొట్టి తయారు చేస్తున్నారు. వీడియో తీయొద్దు అంటున్నారు. మనోడు ఏమంటాడంటే ఇలా వీడియో తీసుకుంటే మనోడికి డబ్బులు ఇవ్వాలంట. తాంజానియా సూపర్ స్టార్. యా మనోడు సెలబ్రిటీ అయితే పోనీ డబ్బులు ఇవ్వచ్చు. ఓకే ఆ లుక్ ఏంటని. సో బ్రదర్ అయితే ఇక్కడ అన్ని మసాయి వాళ్ళు వేసుకుంటారు కదా, ఒక స్వెటర్ లాంటివి వేసుకుంటారు. స్వెటర్లు కాదు, ఒక దుప్పట్లు అయితే కప్పుకుంటారు వాళ్ళ ఒంటి మీద. అవన్నీ అమ్ముతున్నారు. దీస్ ఆల్ ఆర్ మసాయి పీపుల్, దే వియర్ రైట్ దీస్ ఆల్. హౌ మచ్ ఈజ్ నార్మలీ వన్? దిస్ వన్ 15,000. చిన్న లుంగి పంచలా ఉంది ఇది. 15,000 అంట. అంటే దాదాపు ఒక 400 రూపాయలు. సెరమోనీ, ఏమైనా సెరమోనీలకి అయితే హౌ దే వియర్. ఓకే దట్స్ ఇట్. అంతే వేస్తాం మనం కూడా మసాజ్ అయిపోయింది చూసారా. అంతే. వీళ్ళు దీంతో పాటు ఒక కర్ర కూడా పట్టుకుంటారు ఇలా వేసుకొని. దట్ ఈస్ ఫర్ హెడ్. అది ఎక్కడ వేసుకుంటారు? ఇటు నుంచి మళ్ళీ కట్టుకుంటారా? ఓకే, దిస్ ఈజ్ ఫ్రమ్ వన్ సైడ్, దిస్ ఈజ్ ఫ్రమ్ వన్ సైడ్. ఎలా ఉందో చెప్పండి మీరే. మసాయి లోకల్ డ్రెస్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆఫ్టర్ దిస్ విల్ కమ్ అండ్ విల్ బై. ఓకే యా, ఐ విల్ మేక్ వీడియో ఆఫ్ ఆల్ మసాయి మార్కెట్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్. సావా సావా అసాంటి. Like this. Shirini. Pesangapi. Alfu Shirini. Alfu Shirini. English. Pesangapi. Oja. Oh. 20. మనం 400 చెప్పాడు. ఓన్లీ 1,000. లేదే Alfu Shirini. 1,000. 5,000. Oh no. Shirini. 20. Shirini. 20. No. 20. Only one this. Very nice. Very nice. This color, you best richer. This color. Very nice. Okay, I will go. Okay, bye. No. I will come back. Alfu Shirini. I will come back. Alfu Shirini. Fushirini, come back. Okay. Okay. మళ్ళీ వస్తా. ఓ మసాయి మార్కెట్. ఐ విల్ కమ్ బ్యాక్. మసాయి సావా అసాంటి అయ్యా. ఒక సెలూన్ లోపలికి అయితే వచ్చాము. బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? నోర్డేన్. బ్రదర్ పేరు నోర్డేన్ అంటే ఒక సెలూన్, ఆఫ్రికా సెలూన్ లోపలికి వచ్చాం. మసాయి మార్కెట్ లోపల ఉంది. ఇక్కడైతే చూడండి లూసిఫర్ సినిమా చూస్తున్నారు, అది కూడా స్వహీలీలో. మోహన్ లాల్ది. బ్రో కూడా కేరళ నుంచే కదా, వీడియో తీసుకుంటాడు అందుకని. స్వహీలీ లూసిఫర్. దిస్ వన్ స్వహీలీ లూసిఫర్. కరీబు తాంజానియా. అసాంటి. స్టిక్ ఇస్ గుడ్. ఇది ఎందుకు ఇది కొట్టడానుగా? వై దిస్ యూజ్? వై జంప్ లైక్ దిస్. అసాంటి. ప్రతి ఒక్క మసాయి ట్రైబ్ చేతిలో అయితే కర్ర ఉంటుంది. వాళ్ళకి ట్రెడిషన్లో అదొక భాగం అన్నమాట. వాళ్ళ బట్టలతో పాటు ప్రతి ఒక్కరి చేతిలో అయితే కర్ర ఉంటుంది. చూస్తున్నారా? ఇదిగోండి అందరి చేతుల్లో కర్రలు ఉన్నాయి. నేను ఇక్కడ ఈ మసాయి మార్కెట్లో ఒక మూలికల షాప్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ అయితే మెడిసిన్స్ అట. హనీ, దిస్ వన్ ఈజ్ హనీ.
allergy. ఆయిల్ Yeah. మెడిసిన్ Yeah. దిస్ ఈజ్ ఆల్సో ఇది కూడా మెడిసిన్ అంట. హనీ Yeah. హనీ No. నో నాట్ హనీ. ఓకే ఓకే. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రమట్టి. ఈ ఎర్రమట్టి ఏంటంటే మీకు నేను ఇథియోపియాలో ఉన్నప్పుడు కూడా చూపించాను కదా, కొందరు ట్రైబ్స్ వాళ్ళ తలకైతే రాసుకుంటారు. మనకి గోద్రీజ్ తర్వాత ఇలా హెన్నా ఎలాగో వీళ్ళకి ఈ ఎర్రమట్టి అలాగా. ఆ ఎర్రమట్టిని బటర్తో కలిపి వాళ్ళ తలకైతే రాసుకుంటారు, రెడ్ కలర్లో మారుతుంది. అందుకని ఇక్కడ మనం చాలామంది ట్రైబ్స్ హెడ్ చూస్తే వాళ్ళు రెడ్ కలర్లో ఉంటుంది. మనకి బ్లాక్ కలర్ వేసుకుంటారు కదా, కొందరు వైట్ తెల్ల జుట్టు వచ్చేస్తే హెన్నా ఇవి వేసుకుంటాం కదా, వీళ్ళు అయితే ఎర్రమట్టి వాడతారు. మార్కెట్లో చాలా చోట్ల అయితే ఇవి అమ్ముతున్నారు. Mtu bana, sio hii nimegaramia. Nimeweka pesa money nyingi. Alafu when you take nani picture, it's not good. You are asking to when making picture. Maybe to tell me, give me to picture. Yes, Okay. for some time. Maana Mana. yani ukipiga picha wakati mimi nimegaramia, never. Okay. Okay. Asante. It's not good. Asante. Thank you. Asante. ఈ లాంగ్ కన్వర్జేషన్ తర్వాత ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే, మీరు వీడియో తీసుకుంటున్నారుగా, వీడియో తీసుకున్నందుకు డబ్బులు ఇవ్వాలి అని అంటున్నారు. సో అదే నాకు అర్థమైంది. ఇంకా అంతకు మించి ఏం అర్థం కాలేదు నాకు అతను ఏం చెప్పారో కూడా. ఇవన్నీ మసై వాళ్ళకి సంబంధించిన గాడిదలు. వీళ్ళు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, వీళ్ళకి బైకులు, కార్లు, స్కూటర్లు ఏముండవు, ఓన్లీ గాడిదలే. వీళ్ళు ఏ సామాన్లు తీసుకెళ్ళాలని గాడిదల మీద తీసుకెళ్తూ ఉంటారు. ఇవన్నీ అమ్మడానికా లేకపోతే ఏమైనా సామాన్లు తీసుకొచ్చారో ఇటు తెలియట్లా. అన్నీ అయితే ముట్టుకేడేస్తున్నాడు ఆ పెద్ద కర్రతో. ఇటువైపు కూడా చూడండి, ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క గాడిద ఉంది. వాళ్ళ సామాన్లు అన్నీ దాని మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నారు. అన్నీ కొట్టకన్నయ్య. ఇక్కడ ఏదో పాప్కార్న్ షాప్ ఉన్నట్టుంది, ఇదేంటో చూద్దాం ఆగండి. చూడొచ్చు. ఇదైనా పిండి మారా, మొక్కజొన్న పిండి అయితే ఆడించుకుంటున్నారు అందరూ. మొక్కజొన్నలు తెచ్చి దాన్ని అయితే వేరు చేసి పిండి అయితే ఆడించుకుంటున్నారు, మొక్కజొన్న పిండి. ఇక్కడ ఈ తాంజానియాలో నేషనల్ డిష్ వచ్చేసి ఉగాలి. ఆ ఉగాలి తయారు చేయాలంటే మెయిన్గా కావాల్సిన ఐటెం వచ్చేసి ఈ మొక్కజొన్న పిండితో తయారు చేస్తారు ఉగాలి అనే ఐటెం. మనం సోడులతోని రాగి ముద్ద చేసుకుంటాం కదా, వీళ్ళు ఏంటంటే మొక్కజొన్న పిండితో ఉగాలి చేసుకుంటారు. అమ్మో చుట్టూ డాంకీస్, మా డాంకీ తల్లి. అబారి మసూరి. అబారి అంటే హలో స్వహిలీలో, ముసూరి. ఇక్కడ బాగుంది మీది. ఏం పెట్టుకోరా? పుట్ సంథింగ్, పుట్ నకీసు. నొప్పిరాదా? నొప్పిరాదా? వస్తుందా? రాదేంటి అంత పెద్ద కన్నం పెట్టుకుంటే? బిగ్ హోల్ పెయిన్. రిషి బ్రో చూడండి ఆడుకుంటున్నాడు అతని చెవితో. ఈజ్ ప్లేయింగ్ విత్. చూడండి మొత్తం ఎటు చూసినా గాడిదలే. మొత్తం ఇసుక తుఫాన్లో వచ్చేస్తుంది బాబోయ్. మొత్తం డస్టే, బొగ్గు అయిపోయింది మొత్తం ధూళి. ఏం అర్థమై కావట్లేదు ఈ మార్కెట్లో ఎక్కువ నెయ్యి, తర్వాత ఎర్రమట్టి, తర్వాత పొగాకుకి సంబంధించిన పౌడరు, ఇంకా మొక్కజొన్న పిండి, కొన్ని చెప్పులు, తర్వాత మజాయికి సంబంధించిన కర్రలు, డ్రెస్సులు ఇవే ఎక్కువ అమ్ముతున్నారు. ఈ రోజే కాబట్టి, ఓన్లీ వారానికి ఒక రోజే కాబట్టి ఇంత పెద్ద మార్కెట్ అయితే ఏర్పాటు అయింది. చూడొచ్చు చుట్టూ గాడిదలే. మనం ఎవరెవరైతే మెడలోని మనకి ఆ సాల్వా లాంటి చూస్తున్నామో వాళ్ళందరూ మసాయి ట్రైబ్కి సంబంధించిన వాళ్ళే. చూడొచ్చు ఈ బ్రదర్ కూడా అంతే. ప్రతి ఒక్కరి చేతిలో, ఎవరి చేతిలో కర్ర ఉందో, ఎవరి మెడలో సాల్వా లాంటిది ఉందో వాళ్ళందరూ మసాయి ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు. చాలా పెద్ద మార్కెట్. కరెక్ట్గా మనకి మండూలి నుంచి మండూలి జూ అని చెప్తే బోడలో తీసుకొస్తారు. ఓన్లీ సాటర్డేస్ అయితేనే రావాలి, మిగతా డేస్లో ఇక్కడికి వచ్చిన వేస్ట్ ఏం ఉండదు. జస్ట్ ఖాళీ స్థలం తప్ప ఏం ఉండదు. నేమ్ పేరు మేరు. మౌంట్ మేరు. నో యు నాట్ యువర్ నేమ్. మేరుకో. యువర్ నేమ్ ఇస్ అది కాదన్నయ్య. రిషి హిజ్ నేమ్. మనీ. నువ్వు
Gilead. గిలియాడ్ అది గిలియాడ్ అబారి Sorry, అబారి ముజురిసానా అసాంటి బ్రదర్ చేతిలో అయితే సెకండ్ ఇస్తుంటే చాలా గట్టి తోలుతున్నా పాపం చూడండి. Asla. యువర్ వెరీ హార్డ్ వర్కర్, Asla. హార్డ్ వర్కర్. దట్స్ వై యువర్ హ్యాండ్ సి కాయలు వచ్చాయి. జిమ్ 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 చేస్తావా? జిమ్ చేస్తావా? యూ డూ వర్కౌట్. ఇఫ్ యూ బీట్ సమ్మన్ నన్ను కొట్టుకు. అసాంటి సావా 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 సీ యూ. చాలా చోట్ల అయితే ఈ బీన్స్ తర్వాత రేహేస్తుంది. అక్క అక్క టెల్ హర్ విల్ కమ్ బ్యాక్, విల్ కమ్ బ్యాక్, విల్ ఫస్ట్ సీ అండ్ కమ్ బ్యాక్. ఫస్ట్ చూసి మళ్ళీ వస్తాం. ఒక బకెట్ నిండా ఈ బకెట్ ఓకే ఓకే అసాంటి ఆ బకెట్ నిండా ఈ బీన్స్ అయితే ఆ బకెట్ నిండా కలిపి 4000 తాంజానియా షిల్లింగ్ అంట. అంటే దాదాపు 100 రూపాయలు, 120 రూపాయలు అంతే. అంత పెద్ద బకెట్ చూడండి, ఇగోండి ఎంత పెద్ద బకెట్. హలో హలో అబారి నో నో సరే సరే వీడియో తీయలే. ఓకే 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 సే హాయ్ హాయ్. యూట్యూబ్ యూట్యూబ్ ట్రావెల్ వీడియోస్. వెయిట్ ఐ విల్ షో యూ. ఎందుకు వీడియో తీస్తున్నావు అని అడుగుతుంది అక్క. చూపిద్దాం అక్కకి. ఐ విల్ షో యూ లైక్ యూట్యూబ్ యు నో. యూట్యూబ్ ఐ డూ వీడియోస్ ఇలా లైక్ దిస్. సి kwenye mtandao? మీ మీ No. Usiteke kwenye mtandao. No. నో ఓకే అసాంటి అసాంటి కరీ విల్ కమ్ బ్యాక్. వస్తాను మళ్ళీ వస్తాను. హాయ్ తమ్ముడు హాయ్. ఏంటో అందరూ వింతగా చూస్తున్నారు. రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మొక్కజొన్నలు బస్తాలతో కొనేసుకొని తర్వాత లేదంటే బకెట్లతో కొనేసుకొని వాటిని అయితే మూట కట్టించుకొని ఆ ఎదురుగా అయితే చాలా పిండి మార్లు ఉన్నాయి, అక్కడ తీసుకెళ్ళి పిండి ఆడించుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ బీన్స్ రెడ్ కలర్ బీన్స్ ఉన్నాయి కదా, వీటితో అయితే డైరెక్ట్గా తినేస్తారు. మిగతా బీన్స్ తర్వాత మొక్కజొన్నలు వీటితో ఏంటంటే ఉగాలి తయారు చేసుకుంటారు. అందుకనే ఇక్కడ పెద్దగా ఇలాగ పరదాలు లాంటివి పరిచేసి అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పిండి అయితే తయారు చేయించుకుంటున్నారు. చాలా పెద్ద మార్కెట్. కాకపోతే నాకు ఈ మార్కెట్ మొత్తంలోనే ఆవులు కనబడలేదు, ఆవులు మేకలు కనబడలేదు. ఇటు చూసిన గాడిదలు తర్వాత మిగతా సామాన్లు అన్నీ కనబడుతున్నాయి. డస్ట్ అయితే చాలా వస్తుంది. మాట్లాడుతుంటే నోట్లోకి మట్టి వెళ్ళిపోతుంది. చూసారా పెదాలు అన్నీ ఎలా ఎండిపోయాయో, మొత్తం మట్టే. ఇందాక మీకు చెప్పాను కదా మసై మార్కెట్లో మనకి మేకలు ఆవులు ఎక్కడ అమ్ముతున్నారు ఏంటో కనబడలేదని. ఇప్పుడు అక్కడ నుంచి అలా స్ట్రైట్గా నడుచుకొని వస్తే ఇక్కడ మేకలు ఆవులు అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ ఆవులు లేవు, మళ్ళీ ఆవులకి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళలేము. ఇక్కడ ఓన్లీ మేకలు మాత్రమే అమ్ముతున్నారు. చూడొచ్చు, వస్తున్నారు కొనుక్కుంటే వెళ్ళిపోతున్నారు చిన్న చిన్న వ్యాన్లో. హలో అబారి సలామి సలామా సలామా. హియర్ దెర్ ఇస్ నో కౌస్. కౌస్ నో ఓన్లీ గోట్స్. వేర్ ఇస్ కౌస్? మసాయి ట్రైబ్ లాట్ ఆఫ్ కౌస్. There is no cows. Morning. Morning? Morning. 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 This is afternoon, so no cows. సో పొద్దున పూటే ఓన్లీ మనకు ఆవులు అయితే అమ్ముతారట. ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోయింది కదా. అసాంటి ఒక మేక రేట్ అంతా కడుక్కుందాం సరదాగా. ఈ మేక చూడండి దెబ్బలు వేసేస్తుంది ఎక్కి. ఇక్కడ చాలామంది ఆల్రెడీ గుంపుగా కొనుక్కున్నట్టున్నారు. గుడ్ బ్రదర్. వై దేర్ ఈస్ నో కౌస్, ఓన్లీ గోట్స్? అరే తమ్ముడు తప్పు తమ్ముడు, మిమ్మల్ని వేసేయడానికి తీసుకెళ్తున్నారు తెలుసా, అది తెలియకుండా నువ్వు వేస్తున్నావు. ఇండియా
Hello. If you want to record the video, you bring money. Of goat. I want money. Of goat. Yeah. What, brother? You are from where? India. India. Yes. So here is not here in India, my brother. Here, This is Tanzania. India, Tanzania, friends. So if you want to shoot a video, make sure you have money. My name is Money, you know? No. No, my name is Give me Money. I am You Money. want money? No. Don't do that, my brother. Oh. Give me money. Okay, How much? Don't worry. Asanti. Yeah. అమ్మా జంటలుగా భలే ఉన్నాయి ఒక్కొక్కటి. పాపం ఇట్లా అన్నిటిని తీసుకెళ్ళి వేసేస్తున్నారు. మీరు మటన్ కూర అయిపోతారు తెలుసా. ఒకటి ఫుల్ ఒక మే వచ్చేసి 600. ఓడి అమ్మ, మన ఇండియాలో ఒక కేజీ 1100 రూపాయలు. ఇక్కడ చూడండి, జస్ట్ ఒకటి కొనాలంటే 600 రూపాయలు ఉంటే ఒకటి కొనేయచ్చు. 20,000 తాంజానియా షిల్లింగ్ అంటున్నారు, కొందరు అయితే 30,000 తాంజానియా షిల్లింగ్ అంటున్నారు సైజుని బట్టి. కాకపోతే 1000 రూపాయలు పెడితే ఒక గొర్రె అయితే పక్కగా వచ్చేది. అమ్మ, కొంచెం పెద్ద సైజులు అనుకోండి, 2 కలిపి జంటలుగా అమ్ముతున్నారు. 2 కలిపి 150,000 తాంజానియా షిల్లింగ్ అంట. జంటలుగా అయితే కొంచెం పెద్దవి. చిన్నవి అయితే చిన్నది బుడ్డిది ఉందా, అదైతే మనకి 600 రూపాయలకి వచ్చేది. ఇవి అనుకోండి 2 కలిపి అనుకోండి ఒక 3,500కి వచ్చేది. చాలా తక్కువ. చిట్నాయుడు చూసారు కదా. మార్కెట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా పెద్ద మార్కెట్, కాకపోతే అంత యూనిక్ ఐటమ్స్ ఏం లేవు. కాకపోతే మేకలు అయితే ఎక్కువ అమ్ముతున్నారు వీళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మేము ఇక్కడ నుంచి కరాటు అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాం. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యాక్చువల్గా మసాయి విలేజ్కి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బులు గుంజడానికి ట్రై చేస్తున్నారు. ఏవో ఇల్లులు చూపించి ఇవి మసాయి ఇల్లులు అంటున్నారు. అందుకని మేము అనుకున్నామంటే, ఇక్కడ ఒక అతను చెప్పారు 30th ఏదో సెరమనీ ఏదో అవుతుందంట మసాయిది. సో ఆ రోజు వస్తే బెటర్ అని చెప్పారు. ఈరోజు వచ్చేసి 26th, ఇంకో 4 days తర్వాత కుదిరితే ఇక్కడికి వచ్చి ఆ మసాయి విలేజ్ని, తర్వాత ఆ మసాయి కల్చర్ని అది చూపిస్తాను. ఇప్పుడైతే మీకు జస్ట్ మార్కెట్ చూపించా. ఇక్కడ నుంచి కరాటు అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కరాటు వెళ్తున్నాం ఎందుకంటే, మీకు లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు హడ్జాబే వీడియోస్ చూపించాను కదా, హడ్జాబే ట్రైబ్వి. సో నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. ఈసారి యూనిక్గా కొన్ని వీడియోస్ చేద్దాం. సో ఆ వీడియోస్ అన్నీ సపరేట్గా వస్తాయి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.